మీరు ఏమి ఉపయోగిస్తున్నారో చెప్పగలరా? నేను గూగుల్ రూటర్తో నా స్వంత కస్టమ్ టాప్ను తయారు చేసుకున్నాను. వీలైనంత కష్టంగా చేశాను. వారు ప్రాథమికంగా వారి అవసరానికి అనుగుణంగా దానిని మెల్లగా అమర్చుతున్నారు. కానీ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఉంటే దానికంటే మంచిది ఏముంటుంది? నా మాట వినండి, నేను నా స్క్రీన్ను కొంచెం షేర్ చేస్తాను. నేను దానిని మీకు కొంచెం చూపిస్తాను. నిజానికి మా ప్లాట్ఫామ్ సృష్టించిన ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ గురించి నేను మీకు వివరంగా చెబితే అప్పుడు మీరు దాని గురించి మరింత స్పష్టత పొందుతారు. ఇది చాలా ఆసక్తికరమైనది, కాబట్టి దయచేసి దృష్టిని నిలుపుకోండి. మేము ప్రారంభించినప్పుడు మా క్లయింట్లు చెస్టర్ కస్టమర్లే, అందుకే చైన్ స్టోర్ వ్యాపారాన్ని వారి కోసం రూపొందించాము. దానిని మీ వ్యక్తిగత దుకాణాలకు విస్తరించాము. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు భారతదేశం అంతటా మా 78 గొలుసు దుకాణాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 70 ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఎవరూ లేరు. ఒడిశాలోని అతిపెద్ద మేక్ సెల్ఫ్ చైన్ ఇది. ఛత్తీస్గఢ్లో కాదు. ఇది మాక్సెల్ మార్గ్లో ఉంది. 3.5 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కాబట్టి మార్గ్ మరియు కమిషన్ పార్ట్నర్ మోడల్ అంటే మీరు ₹100 ఇస్తే మార్గ్ కంపెనీ భాగస్వాముల మద్దతుతో ₹7 పంపిణీ చేస్తుంది. కానీ ₹70 మీ జేబు నుంచే కదా? మా అభిప్రాయం దీనికి విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం మాకు ఉన్న ఏవైనా అమ్మకాల మద్దతు పూర్తిగా మా బెంగళూరు కార్యాలయం నుంచే జరుగుతుందని మేము స్పష్టంగా చెబుతున్నాము. ఇప్పుడు మీకు సమస్య ఉందనుకుందాం. ఉదాహరణకు, మీరు ఇక్కడికి వెళితే బీహార్ హాట్లైన్ నంబర్ 8884000000 ఉంది. మరొక విషయం చూపిస్తాను. కంట్రోల్ సెంటర్కి వెళితే బీహార్ కాన్సెప్ట్ మేనేజర్ ఉంది. మేము లెవెల్ 1 మరియు లెవెల్ 2 మేనేజర్లను ఇచ్చాము. ఇక్కడి నుండి కాల్ చేయకుండా మీరు నేరుగా కాల్ పొందవచ్చు. అలాగే, సరే కే. అయితే మరింత వివరంగా చెప్పాలంటే సరే కే అని చెప్పడం చాలా సాధారణంగా వాడే పదం. ఇది సాధారణంగా అంగీకారం లేదా సమ్మతి సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో సరే కే అనే పదం అనేక సందర్భాల్లో వినిపించవచ్చు. ప్రత్యేకంగా సంభాషణల్లో లేదా చర్చల్లో. ఇది ఒక వ్యక్తి లేదా సమూహం ఒక నిర్ణయం లేదా అభిప్రాయాన్ని అంగీకరించినప్పుడు. ఇది వినడానికి చాలా సులభమైన పదం మరియు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు మీతో స్క్రీన్ను పంచుకుంటున్నాను కాబట్టి మనకు అల్ట్రా వ్యూ ఎంపిక మాత్రమే కాకుండా అల్ట్రా వ్యూయర్ చేయడం ద్వారా మీకు కూడా ఒక అప్లికేషన్ వస్తుంది. చూడండి, మనం అదే ఉపయోగిస్తాము. మనం భేదం చేస్తే దాన్ని కూడా ఉపయోగిస్తాము. మేము కనెక్ట్ అవుతాము మరియు మీ సమస్య ఏదైనా మేము దానిని వెంటనే పరిష్కరిస్తాము. సరే, ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మీరు శారీరకంగా ఎవరిపైనైనా ఆధారపడినట్లయితే ఆ వ్యక్తి రాక సమయం, అతను ఎప్పుడు వస్తాడు, అతను మీ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తాడు అనే దానిపై మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీరు యజమాని మరియు ఉదాహరణ లాంటివారు. అవును, నిజమే, లేదా ఎవరో ఒకరు మీ నిర్వాహకుడు. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు స్వంత మార్గాలు ఉంటాయి. మీరు మీ వ్యాపారంలో స్వయం నియంత్రణ మరియు నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. ఇది మీకు స్వాతంత్ర్యం మరియు మీ వ్యాపారంపై పూర్తి నియంత్రణను ఇస్తుంది. వాళ్ళ వ్యాపారాలు ఇలాగే ఉంటాయి. మీరు వారిని చూడవచ్చు. ఇక్కడ నేను 8 దుకాణాలు చూస్తాను. మీరు ఇక్కడ మీ పంపిణీని చూస్తారు. దీన్ని మేము హెడ్ ఆఫీస్ హో అంటాము. ఇది బి బ్రాంచ్ ఆఫీస్ అని పిలుస్తారు. మీరు అన్ని బి మరియు హెచ్లను ఇక్కడ చూడగలరు. సాధారణంగా మీరు ఒక గొలుసు దుకాణం లేదా వ్యాపారాన్ని చూసినప్పుడు అపోలో వంటి వాటితో మేము పనిచేస్తే మీకు కొంచెం ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాను. మీ 1PO కొనుగోలు ఆర్డర్ను ఇండెంట్ అని పిలుస్తారు. కాబట్టి రోజు చివరిలో ఏమి జరుగుతుందంటే చాక్వర్స్ కెథ్రువో 1P రేస్ మీ హోలో ఏమి జరుగుతుందంటే 2 విషయాలు ఉండవచ్చు. లేదా అతను ఆర్డర్ చేసిన వస్తువులు నా దగ్గర ఉండవచ్చు, లేదా అది నా దగ్గర ఉండకపోవచ్చు. 2 మాత్రమే ఉండవచ్చు. నా దగ్గర లేకపోతే నా హో స్వయంచాలకంగా అందుబాటులోకి వస్తుంది. మీ 8 దుకాణాల డిమాండ్ స్థాయికి ఆ దుకాణాల్లోని ఉత్పత్తులు స్వయంచాలకంగా హోకి అందుబాటులోకి వస్తాయి. 2 మందికే. నేను తెలుసుకోవాలనుకున్నది ఇదే. హో యొక్క పిఓ ఎవరో అతని స్టోర్ ఏకీకృత స్థాయిలో ఉంటుంది. 22 తయారవుతుంది. నేను వివరించాను. ఇది ప్రయాణంలో ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. చూడండి, మీది ఇది. ఉదాహరణకు,
స్థానిక వైద్యం కూడా లోపలికి వెళుతుంది. అందులో ఏముంటుంది? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అతను సాధారణంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నాడు. మేము దానిని పూర్తిగా ఆటోమేట్ చేశామని, అతనికి కొనుగోలు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదని కొనుగోలుదారు చెప్పి ఉండాలి. మీరు నాకు ఒక విషయం చెబుతారు, మీ బీలు, అవి 100% ఆర్డరింగ్ ఏచ్ ద్వారా జరిగినా లేదా మీరు వాటిని వేరు చేస్తున్నా, అవి బయట కూడా ఎస్పీ నుండి 0. కానీ మీరు చెప్పిన విషయాన్ని నేను పూర్తి వివరాలతో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాన్ని పూర్తిగా వివరించండి, దయచేసి. మీరు చెప్పిన విషయాలు నాకు మరింత స్పష్టంగా కావాలి. మీరు చెప్పిన విషయాలు, మీ బీలు, అవి ఎలా వేరు చేస్తారు, లేదా అవి ఎలా ఆర్డరింగ్ ఏచ్ ద్వారా జరుగుతాయి, వేరే ఏ విధంగా అవి ఎస్పీ నుండి 0 అవుతాయి, ఈ విషయాలను మీరు నాకు వివరించగలరా? హెచ్ నుండి ఆర్డర్ శాతం జరుగుతోంది. 100% వారే ఆర్డర్ చేస్తారు. అది గూగుల్ షీట్ ద్వారా ఏకీకృతం అవుతుంది. గూగుల్ షీట్ నుండి మేము ధృవీకరించి ఆర్డర్ చేస్తాము. అది వ్యక్తిగత స్థాయిలో పంపిణీ అవుతుంది. నేను గూగుల్ షీట్లో సృష్టించిన వ్యవస్థ స్టోర్ వారీగా అగ్రిగేట్ చేస్తుంది. ఇది తాత్కాలిక వ్యవస్థ. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో అలాంటి కొనుగోలు లేదు, కాబట్టి మీరలా చెయ్యవచ్చు. మార్పు కావాలా? సెంటర్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అందుకే మీ సాఫ్ట్వేర్ గురించి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో. 100% అంటే నేను దానిని తీసుకుని ఒకసారి తిరిగి ఇస్తాను. 100% 25 ఆర్డర్లు హెచ్కే ద్వారా మాత్రమే జరుగుతాయి. మీరు మార్పు చేసే స్టాక్ హెచ్సి బోపై వస్తుంది. గడువు ఏదైనా బో కుడి వైపున లేదా హోపై చేస్తారు. మేము హోని రద్దు చేస్తాము, అంటే మీ సిస్టంలో ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకూడదని ఆశిస్తున్నాము. హో అంటే గడువును చూడండి. మనం సృష్టించిన వ్యవస్థను చూపిస్తాను. మీ వ్యవస్థలు మీకు ఉంటాయి, మీది కనిష్టీకరించబడుతుంది. కానీ కొన్ని ఉత్పత్తులు పదార్థ సాధన వాస్తవికతను ఎదుర్కొంటాయి. ఆ భాగాలను కుడిబీలో చేయాలనుకుంటున్నారా లేదా హోలో? అప్పుడు మీరు అలా చేయాలనుకుంటే రికార్డులను తిరిగి బోచోకి బదిలీ చేసే యంత్రాంగం కూడా అవసరం. అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఆ విధంగా బదిలీ చేయడానికి ఒక చిన్న విషయం మాత్రమే కాకుండా ఆ యంత్రాంగం కూడా అవసరం అంటే ఉంటుంది. ప్రాథమికంగా డిమాండ్ ఏమైనప్పటికీ నేను మీకు ఒకటి చూపిస్తాను. అంటే మా పరీక్ష గురించి వివరించాలనుకుంటున్నాను. అందువల్ల మనం వెళ్లేటప్పుడు మొదట ఏదైనా చేయడానికి వెళ్తాము. మీరు సాధారణంగా ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు ఏమి చేస్తారు? ముందుగా మీరు చెప్పేది చూపిస్తాను. డిమాండ్లు ప్రదేశాల వారీగా మారుతాయి, సరియేనా? బదిలీ ఇక్కడ ఉంది. ఇది ఒక ఉత్పత్తి అని మీరు చూస్తారు. ఇందులో మీరు చూడవచ్చు, దాని గురించి ప్రతిదీ ఇక్కడే కనిపిస్తుంది. కంపెనీ దాని కూర్పు, ఇతర వివరాలు మొదలైన అన్ని సమాచారాన్ని చూపించింది. మీరు మాట్లాడుతున్న ఈ కూర్పు ఒక్క క్షణంలో కనిపిస్తుంది. ఇది అన్ని మందులకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును, దాదాపు ఇది అందరూ నిజమే. దీన్ని చూడగలరని అనుకుందాం. 99% కనిపిస్తుంది. ఫేస్ మాస్క్ కూర్పు లేనట్లుగా ఇది ఉపయోగిస్తారు, అందుకే ఇక్కడ చూడండి. కాబట్టి నా తదుపరి ప్రశ్న ఏమిటంటే, వేర్వేరు దుకాణాల నుండి వేర్వేరు మందులు ఆర్డర్ చేయబడితే శతం పేరు భిన్నంగా ఉంటుంది, కాని వాటి కూర్పు ఒకేలా ఉంటుంది. అప్పుడు మనం దాని కూర్పు వారీగా కూడా తనిఖీ చేయవచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇది కూర్పు. మేము కొన్ని విషయాలను ఉంచాము, అవి ఎల్లప్పుడూ సమాచారాన్ని ఇస్తాయి. మొదటగా, ఈ ఉత్పత్తి యొక్క ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు 2 బ్యాచ్లు ఉన్నాయి, మొత్తం 97 యూనిట్లు. సెక్స్ అంటే స్ట్రిప్ యూనిట్ అంటే వదులుగా ఉంది. నా దగ్గర 2 బ్యాచ్లు ఉన్నాయి. చరిత్రలో చాలా బ్యాచ్లు వచ్చాయని చూడవచ్చు. కానీ అది 0గా మారితే వ్యవస్థ దానికి అర్థం ఇస్తుంది, ఎత్తును పెంచుతుంది. రైల్వే ఇప్పుడు ఇదే కదా? కాబట్టి ఇది నాకు ఉపయోగం లేదు, ఇది మీ ఇద్దరినీ చూపిస్తుంది. మీరు కొనుగోలు చేస్తే దాని చరిత్రను చూపిస్తుంది. ప్లస్ ఇది మార్జిన్ను చూపిస్తుంది, అంటే దృక్పథం మంచిదని అర్థం. బీలో శాతాలు ఉంటాయి, కానీ హోలో వేర్వేరు సరఫరాల నుండి వస్తే ఎంత శాతం అనేది చూడవచ్చు. ఇది చూడాలనుకుంటున్నాను, కాని బీలో చూపించాలనుకోవడం లేదు. ఓహ్, అమ్మకాలలో మీరు ఏ పార్టీలకు, ఎప్పుడు, ఏ కస్టమర్కు ఇచ్చారో, ఎంత మార్జిన్లో లాభం పొందారో చూడవచ్చు. ఇది టైమ్లైన్లో అన్నింటినీ చూపుతుంది, కొనుగోలు, రిటర్న్, సేల్ మొదలైనవి. ఇది పూర్తి టైమ్లైన్ను చూపిస్తుంది. కానీ అందుకే నేను మీకు ఈ విషయాలు చూపిస్తున్నాను. ప్రత్యామ్నాయం కోసం ఇది ఖచ్చితంగా ఉంది. చూడండి, ఇది ప్రత్యామ్నాయాన్ని కూడా చూపిస్తుంది. మరొక నిలువు వరుసను జోడించవచ్చు. ఇందులో కూడా మీకు కాబట్టి మార్జిన్ అమ్మకాల వస్తుంది. రేటు, ఒక పీటీఆర్, ధర వ్యత్యాసం, అది ధర వ్యత్యాసంలో చేర్చబడిందా లేదా మార్జిన్లో చేర్చబడలేదా, కాని నాకు అది ఎలా తెలుస్తుంది? ఎంఆర్పీకి మధ్య తేడా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దీని అర్థం ఏమిటంటే, ఈ సందర్భంలో వారు సేల్ రేట్ సైట్ను తయారు చేయలేదు. అందువల్ల వారు దానిని మీకు చూపించడం లేదు. లేకపోతే వారు దానిని మీకు చూపిస్తారు. అంటే నేను చెప్పేది సరే.
బహుశా ఈ వ్యాపారంలో వారు దానిని సెకన్లలో నిలిపివేసి ఉండవచ్చు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే నేను ఈ ఉద్యోగి ఖాతాను తెరిచాను. నిజానికి అదే విషయాలు. ఇప్పుడు మీరు ఇక్కడ 3 లేదా 6 విధాలుగా సమాన స్థితిని చూడవచ్చు, తద్వారా ఏ ఉత్పత్తి స్టాక్లో ఉందో, ఏది స్టాప్ అవుట్, ఏది గడువు ముగిసిందో, ఏది స్టాక్లో లేదో చాలా ఉన్నాయి, కానీ మీ దగ్గర ఈ 2 అందుబాటులో ఉన్నాయి మరియు అవి కూడా ముగిశాయి. అలాగే గడువు ముగిసింది. 2 అమ్మకానికి అనుకూలంగా మరియు ఎంచుకోదగినవిగా మారతాయి. రెండింటి స్థానాన్ని చూపిస్తారు. ఇది 8 ర్యాక్లో ఉంది. 2 సరే, పర్ఫెక్ట్. ఆ తరువాత నేను మీకు చూపించిన ప్రధాన విషయం బ్రాంచ్ స్టాక్. ఇది ఉత్పత్తి మరియు ఇది ఏ బ్రాంచ్లో అందుబాటులో ఉందో చూపిస్తుంది. సరే, చూడండి, అన్ని విభిన్న పెద్ద బ్రాంచ్లు ఇక్కడ జాబితా చేయబడ్డాయి. ఇది మీకు దీన్ని కూడా చూపిస్తుంది. ఈ ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అమ్మకాల డిమాండ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మీరు వివిధ దుకాణాలలో దాని అమ్మకాల డిమాండ్ను పరిశీలిస్తే హెచ్డి రోడ్లో అమ్మకాల డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని మీరు గమనిస్తారు. హెచ్డి రోడ్లో 12 ప్యాక్లు ఉన్నాయి, కానీ డిమాండ్ తక్కువగా ఉన్న చోట నా సూర్య ఉంది. నా దగ్గర 10 ప్యాక్లు ఉన్నాయి. రొటేట్ తేడా ఎక్సెల్కు ఎగుమతి అవుతుందని చూపిస్తుంది. మీరు ఎక్సెల్లో చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మేము ప్రక్రియలను సృష్టించాము. దానిని బదిలీ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఆ పద్ధతి ఏమిటో చెప్తాను. గొలుసు దుకాణాలలో వారు ఏమి చేస్తారు? ఇది నెమ్మదిగా కదులుతుంది. సరే, కొనుగోలు పర్వాలేదు. ఇక్కడ రాగా నెమ్మదిగా కదిలే వస్తువులను లోడ్ చేయవచ్చు. మీరు దానిపై క్లిక్ చేసి ఉత్పత్తి వయస్సు అన్నారు, అంటే మొదటిసారి మీకు వచ్చినప్పటి నుండి. ఆ ఉత్పత్తిని తొలిసారి ప్రారంభించినప్పుడు వయస్సు 90 రోజులకు తగ్గితే నెమ్మదిగా కదిలే ఇతర ఉత్పత్తులను కూడా తీసివేయండి. కాబట్టి ఈ ఉత్పత్తి గణనహో కొనుగోలు చేసిన తరువాత లేదా బియోకి బదిలీ చేసిన తరువాత జరుగుతుంది. మీరు కోపంగా ఉండగలిగే ఈ స్టోర్, అది నిజంగా పర్ఫెక్ట్ హెచ్ఓ పరిపూర్ణమైనదని అయినప్పటికీ చెప్పవచ్చు. స్టాక్ను నిల్వ చేస్తుంది. మీరు క్లిక్ చేసి పంపిణీదారులను పూర్తి చేసిన వెంటనే మీ స్టోర్లో 90 రోజుల కంటే పాతవి మూవీ అంటే ఉత్పత్తులు. ఎక్కువ అమ్ముడైనది. అది అందరినీ లోడ్ చేసింది. ఆలోచన ఏమిటంటే ఈ ఉత్పత్తి మీకు నేరుగా హోకి తిరిగి వస్తుంది. నేను పాజిటివ్ పై క్లిక్ చేస్తే అన్ని ఉత్పత్తులు నా హోకి వెళ్తాయి. మన ఆమోదం కూడా సరే సరే అని చెబుతుంది. అతను అంగీకరిస్తే మనం వెళ్తాము, లేకపోతే మనం వెళ్ళము. లేకపోతే నిజానికి ఒక లక్షణం ఉంది. ఇది మనకు అంతగా ఉపయోగపడదు, ఎందుకంటే ఇది నైతికంగా ఉన్నవారికి ఉపయోగకరం. ఏదైనా గడువు దగ్గర పడితే అది సాధారణ విలువలో 0 అవుతుంది. అతను చెప్తున్నాడు, అందుకే నేను అలా నేను చెబుతున్నాను. గడువు కాదు, నెమ్మదిగా కదిలించడం కాదు. మీరు ఉత్పత్తి కొనుగోలు చేస్తే దాని గడువు 2 సంవత్సరాలు. సరే, ఒక బ్రాంచ్లో అది ఉత్పత్తి సరైనదే. ప్రారంభమై 90 రోజులు అయ్యింది, కానీ అది కనిపించలేదు. కాబట్టి మీరు దానిని వేరే వ్యాపారంలోకి తిప్పుతారు. నేను నెమ్మదిగా కదిలే సమూహాల గురించి చెబుతున్నాను. గడువు కూడా ఇదే ప్రక్రియ. కానీ నెమ్మదిగా కదిలే ఈ ప్రక్రియకు ఇది సరే. అలాగే నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆర్డరింగ్ గురించి చర్చిద్దాం. ఎవరో వివరణాత్మకంగా ఆర్డర్ చేయాలనుకుంటే మా దగ్గర ప్రత్యేక ఉత్పత్తి ఉంది. దాన్ని ఆర్డర్ బుక్ డిజిటల్ ఆర్డర్ అంటారు. ఇది మీ ఆర్డర్ బుక్ డాష్బోర్డ్. మీకు ప్రస్తుతం ఎన్ని వస్తువులు కొరతగా ఉన్నాయో, అందుబాటులో ఉన్న పంపిణీదారుల నుండి మీరు ఎన్ని కొనుగోలు చేయగలరో. ఈ పంపిణీదారుల జాబితా అవును, ముందుగా మీరు దాన్ని తయారైంది. దాదాపు పొందారు. దీని అర్థం డిస్ట్రిబ్యూటర్ స్థానిక బిల్లుపై ఉన్నారని కాదు. సరే, అవును. అంటే మీరు ఆ ఎందుకంటే వేదికను మీ వద్ద పంపిణీదారికి ఉన్నదానితో ఇస్తున్నారు. మేము డిస్ట్రిబ్యూషన్ ఖాతాను తెరుస్తాము. జిల్లావారు దానిని బదిలీ చేయగలరు. అప్పుడు మీరు కార్ట్లో ఎన్ని వస్తువులు జోడించారో అది 5-9 వస్తువులలో చూపుతుంది, అంటే ఆర్డరింగ్. మీరు మీ ఆర్డర్కు 1300 వస్తువులు జోడిస్తారు. నేను పెండింగ్ ఆర్డర్ల గురించి మాట్లాడితే ఈ ఆర్డర్ ఇప్పుడు అంగీకరించబడిన స్థితిలో ఉంది. ఇది పెండింగ్లో ఉంది, కాబట్టి రియల్ టైంలో నా ఆర్డర్కు ఏమి జరిగిందో చూడవచ్చు. లేదు, నేను కొరతలోకి వెళితే మీరు కూడా వెళతారు. అది ప్రతిసారీ డేటాను రిఫ్రెష్ చేస్తుంది. షార్ట్నెస్ విషయంలో రోజుకు 24 మెహతా ఉంటాయి. మనకు 30 నిమిషాలు ఉన్నాయి, కాబట్టి అది రిఫ్రెష్ అవుతుంది. ఆ 2022 ఉత్పత్తి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇది ప్రారంభమైతే సమయం పడుతుంది, ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్లన్నీ అప్డేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేసిన తర్వాత వాటి ప్రోస్లో ఎవరికీ కొరత లేదని చెబుతోంది. అంటే దాదాపు అన్ని ఆర్డరింగ్లు సరిగ్గానే ఉన్నాయి మరియు అది ఎవరో ఒక క్లయింట్కు చెందినది. ఇది డేటా ఉంది. ఇది బ్యాకెండ్లో జరుగుతున్న మా పరీక్ష. సరే, సరే, మా క్వాలిటీ మేనేజ్మెంట్ బృందం ఉంది.
వారు 2 సిస్టంల రియల్ టైం డేటాను పరీక్షిస్తారు. నిజమైన డేటా ఉంది కాబట్టి దానితో ఆప్టిమైజేషన్ అవసరమా, ఏదైనా చేయాలా, ఏదైనా చెడిపోతుందా అని పరీక్షిస్తారు. ది హ్యాపెనింగ్ ఆఫ్ ఇది ఇక్కడే ఉంది, కాబట్టి మీరు దీన్ని ఉపయోగించినప్పుడల్లా ఈ జాబితా స్వయంచాలకంగా నిండిపోతుంది. నేను చూపించబోయేది ఏమిటంటే దీని వయస్సు ఎంత. ఉత్పత్తి 820 రోజుల క్రితం ప్రారంభించబడింది. మీరు తేదీ నిర్ణయిస్తే అది ఇక్కడ చూపిస్తుంది. ఈ ఉత్పత్తి అమ్మకాల పరిమాణం ఎంత? ఇప్పుడు మీరు అమ్మకాల పరిమాణం ఎన్ని రోజులు అని అడుగుతారు, కాబట్టి మీరు దానిని సెట్టింగ్లలో నిర్వచించవచ్చు. సాధారణంగా ఫార్మాలో డిమాండ్ గణన 90 రోజుల్లో జరుగుతుందని మేము దీనిపై సెట్టింగ్ ఇచ్చాము. కాబట్టి మీరు ఇక్కడ 90 రోజులు ఉంచారు, కాబట్టి ఇది ఈ ఉత్పత్తి యొక్క 11 రోజుల పట్టిక 90 రోజుల్లో గడిచిపోయిందని ప్రాథమికంగా చెబుతోంది. మీ వ్యాపారం 90 రోజుల్లో 74 రోజులు తెరిచి ఉంది. ఆ సమయంలో ఈ ఉత్పత్తి ఒకే రోజులో కనిపించింది. మీ వ్యాపారం తెరిచి ఉన్న 90 రోజులలో 74 రోజుల్లో ఈ ఉత్పత్తిని ఒక రోజు మాత్రమే ప్రదర్శించారని, టాబ్లెట్ అమ్మకాలలో ఇది సగటు 0.0 అని మీరు చెబుతున్నారు. రియలిస్టిక్ డేటాలో పరీక్ష సూచికలు ఉండవు. లేదు, నాకు బాగా అర్థమైంది పాటి. ఇది షిఫ్ట్ ప్రాతిపదికను చూపిస్తుంది. మీకోసం గ్రాఫ్ ఇచ్చాము. సాధారణ జాబితాలో విసిసోల్డ్ ఎబిసి ఎక్స్ప్రెస్ విశ్లేషణ ఉంది. దానిని సరళంగా చెప్పగలను. ఇందులో ఉత్పత్తి ఎంత పరిమాణంలో ఉందో అర్థం చేసుకుంటారు. యాక్సెస్ అంటే దాని అమ్మకపు అవకాశాలు. చక్కెర రక్తపోటు చాలా ఎక్కువ. ఒక అవకాశం ఉంది, కొంచెం అవకాశం ఉంది, లేదా కోవిడ్ కోసం ఏదైనా ఇంజెక్షన్ ఉంటే దానికి ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది కదా. ఇది సరియైనదా లేదా? మీ అభిప్రాయం ఏమిటి? నాకు అది వద్దు. 2 ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, నిశ్చేత కూడా ఎక్కువ, అంటే అనిశ్చితి ఇక్కడ ఉంది. కాబట్టి ఎక్కువ అమ్మకాలు ఎక్కువ నిశ్చేత ఎక్స్ వాల్యూంలో, అంటే అధిక వాల్యూంలో ఉంటాయి. స్మూత్ డిమాండ్ కూడా అలాగే. చక్కెర మరియు బారీలో అనగా తక్కువ వాల్యూమ్ డిమాండ్ ఉన్నవారు కూడా యాదృచ్ఛికంగా ఉన్నారని అనుకుందాం, అంటే అది తక్కువగా అమ్ముడవుతోంది మరియు దానిపైన కొన్నిసార్లు మాత్రమే అమ్ముడవుతోంది. కాబట్టి ఏదో ఒక విధంగా మీ అన్ని షార్ట్స్ సహాయంతో మేము మీకు ఇక్కడ వాల్యూమ్ ధరను చూపించగలము. మీ పేరు లేకపోతే అతను చేయగలిగేది ఏమిటంటే ధృవీకరించిన ఉత్పత్తులను చూపించడం. సరే, హెచ్లో అన్ని పనులు అయ్యాయి. ఈ సిహెచ్ఓ ఆదేశం జరుగుతుందో లేదో నాకు తెలియదు. దాని గురించి నేను మీకు చెప్పాలా? నేను బి సిస్టమ్ ఆర్డర్ చేయవచ్చా? అవును. తప్పకుండా, నేను మీకు ఏదైనా చూపించాను. అది ఉంటే చేస్తాను. నేను మీకు బో స్థాయి ఆర్డరింగ్ ప్రాంతం గురించి చెబుతాను. అది మీకు వస్తుంది. అది హెచ్లో ఉంటే మీరు వారి డేటాను కూడా బదిలీ చేయాలి. దాని ప్రకారం నేను దానిని అక్కడి నుండి తయారు చేశాను. కానీ సాంకేతికంగా చెప్పాలంటే ప్రజలు ఆర్డర్ చేస్తే ఎవరైనా ఎంత ఆర్డర్ చేశారో నా దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా అక్కడి నుండి నేను దాన్ని సరిపోల్చి పంపుతాను. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉంది అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ ఏమి చేశారు? పుస్తకం నుంచి అంశాలను ఎంచుకుని సవరించారు. మీరు ఈ అంశానికి వెళితే ఇక్కడ 3 వీక్షణలు చూపించబడ్డాయి. మేము 1 చూపించాము. ఇవి ఏ ఉత్పత్తులు మొదలైనవి చెప్పగలరా? ఉత్పత్తి అంటే ఇక్కడ ఉత్పత్తులు సవరించబడ్డాయి. మీరు చూస్తే, నేను చూపిస్తే డిస్ట్రాయ్ సైడ్ ఉత్పత్తికి వెళ్ళండి, ఏమీ లేదు. మీరు ఏ ఉత్పత్తిలోనైనా డిస్ట్రాయ్ సైన్ తీసుకుంటే ఇక్కడ ఒక బటన్ వస్తుంది. మ్యాజిక్ సెలెక్ట్ డిస్ట్రాయ్ యార్డ్ 1 ప్రొడక్ట్. నేను పాండికాప్టోను జోడించినట్లుగా ఇక్కడ లిన్సీడ్ మాత్రమే ఇస్తున్నాను. దానిలో ఇస్తుంది. దాన్ని పెట్టు. బండి దగ్గరికి వెళ్ళి ఉత్పత్తిని చూడు. 112 115 అయింది. ఈ 3 ఉత్పత్తులు వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ కోడ్ను చూస్తున్నారు. ఈ బటన్ వస్తే మ్యాజిక్ సెలెక్ట్ ఓకే. మార్చాల్సిన 8 పారామితులు ఉన్నాయి. క్లిక్ చేసిన తర్వాత ఉత్పత్తి ఆటో సంతకం అవుతుంది. చవకగా అందంగా ఉంది. కాని 8 పారామితుల్లో ఎలా ఎంచుకున్నావు అంటే ఏది నచ్చింది? టీది నేను మీకు అనుమతి గురించి చెబుతాను. ఇప్పుడు మనం ఇక్కడికి వెళితే నేను దానిని భర్తీ చేస్తాను. చూడండి, ఇవి ఉదాహరణలకు సంబంధించిన పారామితులు, అంటే నేను చెప్పినవన్నీ చూడండి.
నా లావాదేవీ చరిత్ర ఎవరితో ఉంది, ఉదాహరణకు నా చివరి లావాదేవీ ఎవరితో జరిగింది, దానిలో నాకు ఎంత మార్జిన్ ఇచ్చారు, నా క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత, పారామితుల ఆధారంగా నేను ఇవ్వాలా లేదా తీసుకోవాలా, ఉత్తమ మీరు పంపిణీదారుడు దీన్ని ఎవరు. స్వయంచాలకంగా కొంచెం అనుకూలీకరించినట్లయితే, మీరు మార్జిన్ ప్రకారం మాత్రమే చేయగలిగితే అప్పుడు మాత్రమే మార్జిన్ ఉంటుంది. అందువల్ల నా ఫైల్ మార్జిన్ గుండా వెళుతుంది, కానీ దాని క్రమం ముందుగా మార్జిన్కు వెళ్తుందా? ఇక్కడ మీ ఉత్పత్తి పూర్తయింది. కూర్పు. ఇప్పుడే జనరల్, నువ్వు దాన్ని జోకి చూపించావు, అంటే ఎస్పీఎస్కి జో. మీరు 3 ఉత్పత్తులను ప్రారంభించారు, 3 బ్రాండ్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఒకే కూర్పు యొక్క బహుళ ఉత్పత్తులను కలిగి ఉండాలని కోరుకోరు, సరియైనదా? 1 కంటే ఎక్కువ ఎస్కేలతో కూర్పును చూపించు ఆప్షన్ ఉంది, అంటే 1 కంటే ఎక్కువ ఎస్కేయులతో కూర్పు అని అర్థం. మీరు చూస్తారు, డాన్ పెరిడిన్ ప్లస్ రీబ్రిజాల్వ్, ఇవి 3 ఉత్పత్తులు, 3 కూర్పు ఒకటే, కాని నేను 3 నెలలుగా విడిగా ఆర్డర్ చేశాను. సరే, నేను వాటిలో ఒకదాన్ని మాత్రమే ఆర్డర్ చేయాలనుకున్నాను, కాని వాటిని తీసివేశాను. బ్రదర్, లేదు, నేను ఒకదాన్ని మాత్రమే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఆర్డర్ చేయవద్దు. ఈ 3 అంశాలలో మార్జిన్ ఎక్కడుందో, ఇక్కడెక్కడుందో తెలుసుకోవడం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ పంపిణీదారుల నుండి మీరు పొందే మార్జిన్ ఇక్కడ చూపిస్తుంది. వీడియో తెరవడానికి మీరు తనిఖీ చెయ్యాలి. ఇది తెరిచి ఉంది ఎందుకంటే ఉత్పత్తి మార్జిన్ ఉత్పత్తి సరఫరాదారు వారీగా ఉంటుంది. ఉదాహరణకు, మీ దగ్గర పెన్ను ఉంది, మీరు దానిని 3 వేర్వేరు పంపిణీదారుల నుండి కొనుగోలు చేస్తే, ఆ మార్జిన్ ఉత్పత్తి పంపిణీదారు వారీగా ఉంటుంది. అందుకే ఇది గుర్తించాలి. సరఫరాదారులు ఏ మార్జిన్లు ఇస్తారు? ఇది నా ఉద్దేశ్యం. మీరు కలుపుతారా? లేదు లేదు. అధిక మార్జిన్ ఉత్పత్తిని మీరు స్వయంచాలకంగా తీసుకుంటారు, కాబట్టి మార్జిన్ నేను గురించి అలా ఆలోచించాల్సిన చేయాలనుకుంటే పని లేదు. బాగానే ఉంటుంది. అంటే నా మెదడును ఉపయోగించాల్సిన అవసరం లేదు, అది బాగుంది. దీన్ని ఆటోమేటిక్ సరే, చేయండి. అంటే ఈ ఓకే. మెనూని తెరవాల్సిన అవసరం ఉండదు. మీడియం లేదా అధిక ప్రాధాన్యతను మీరనుకుంటున్నట్లు చూపిస్తుంది. అది ఆ స్నేహితుడిలా ఉంది. కాదు, సాఫ్ట్వేర్లో ఏదో పొరపాటు జరిగింది. ఆ సందర్భంలో మీరు లోపల చూడగలిగే ఆప్షన్ను మేము ఇచ్చాము, సరే, కాని మీరు 99.9% చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఆటోమేటెడ్, సరే. ఇది పూర్తిగా సరిపోతుంది. ఇది నాకు బాగా సరిపోతుంది, నాకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా తొలగించగల ప్రదేశం నుండి దీన్ని లేదా దానిని చేయవచ్చు. ఇంకా అంటే ఇద్దరులు ప్రతిదీ ఉన్నారో చేయండి. లేదో చూస్తాను. వాటిని ఉంచుకోవడం ఇష్టం లేదు, కాని వారు అలాగే చేయాలనుకుంటున్నారు. చూడు, ఆ 650 ఇక్కడి నుండి తీసేశారు. ఇక్కడ 11 నుంచి మిగతా వాటిని తీసివేయగలను. నా జాబితా చిన్నదవుతోంది. ఈ వ్యక్తులు ఇది చూపించి తరచుగా టీని చూపుతారు. దాన్ని జాగ్రత్తగా చూస్తే నేను ఎందుకు ఉంచుకోవాలో. కాబట్టి మీరు దానిని బయటకు తీస్తున్నప్పుడు అది డిఫాల్ట్గా పైభాగానికి జోడిస్తుంది. దానిని కత్తిరించండి. అప్పుడు పరిమాణం మీరు చేసిన పరిమాణం కంటే పెద్దదిగా ఉంటుంది. మీరు ఒకటి దానిని ఎలా తీస్తే కత్తిరించారో ఆ దాని మీద పరిమాణం ఆధారపడి ఏమిటి? ఉంటుంది. అది ప్రతి ఉత్పత్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని సూచిస్తుంది. లేదు, మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ మా విషయంలో ఊపు అవసరం మాదిలాంటిది. నేను దాని నుండి ఎప్సన్ డిఎస్ఆర్ టోపెన్ ఈ తీసివేసినట్లుగా అది దానిని పై రెండింటికి జోడిస్తుంది. కాబట్టి మనం దీన్ని మాన్యువల్గా చేయవలసిన అవసరం లేదు. అది అలా చేయదు, కానీ అది ఒంటరిగా కూడా ఏదో చేస్తుంది. దానిలో ఒక అల్గోరిథం ఉంది. ఇది ఉత్పత్తి భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో చెప్పే ఒక అల్గోరిథం మాత్రమే. అంటే మీరు స్టాక్ను అమ్మాలనుకుంటున్నారు. ఇది ఈ ప్రత్యేక కూర్పు కోసం. కాబట్టి ఇది ఏమి చేస్తుందంటే, ఈ ఉత్పత్తి యొక్క కనీస మరియు గరిష్ట స్టాక్ను కనుగొంటుంది. ఇది మీ అమ్మకాల డేటాను పరిశీలిస్తుంది. సరే, ఇప్పుడు మీ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్ నా స్టాక్ అని చూస్తుంది. స్టాక్, కనిష్ట, గరిష్ట స్టాక్లను లెక్కించి పరిమాణాన్ని కనుగొంటుంది. రీఆర్డర్ పరిమాణం పర్వాలేదు, టెస్టింగ్ ఖాతా కాబట్టి ఇది ప్రతికూల సమయం చూపిస్తుంది. లేదు, అది ఆమె మీకు 15 ఏళ్లుగా చూపిస్తుంది స్టాకింగ్ లేదా చేస్తోంది. మీరు ఎంత ఆర్డర్ చేయాలో చూపిస్తుంది. మీరు కనీస, గరిష్ట స్టాక్ రక్షణ గురించి చెప్పండి. నేను ఎంత ఆర్డర్ చేయాలో ఆలోచించకండి. ఇప్పుడు నేను మీకు ఒక పద్ధతిని చెబుతాను. మీరు 1కి వెడతారు. నేను గ్రాఫ్ తెరుస్తాను. మీరు ఈ గ్రాఫ్ను చూడవచ్చు. హాహా, ఇది గరిష్ట స్టాక్ పాయింట్. ఇది సేఫ్టీ స్టాక్ పాయింట్. ఇది కనీస స్టాక్. మీరు ఫార్మాలో స్టాక్ను నిర్వచించినప్పుడల్లా
అది రోజుల సంఖ్యలో ఉంటుందని నేను చెప్తున్నాను. ప్రతి ఉత్పత్తికి రోజుకు అమ్ముడైన టాబ్లెట్ల సంఖ్య భిన్నంగా ఉంటుంది. కానీ మీరు చెప్పేది ఏమిటి? కనీస స్టాక్ గరిష్ట స్టాక్ను నిర్వచించినప్పుడు మీరు దానిని సంఖ్యపరంగా చేస్తారు. మీ స్టాక్ కనీస స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారు? లేకపోతే కనీస స్థాయిని తాకినప్పుడు అది షార్ట్ బుక్లో చూపిస్తుంది. మనం అలా చేయలేదు. మనం ఒక పాయింట్ తీసుకున్నాము. ఆర్డర్ పాయింట్ చాలా బావుంది. అతను ముందుగానే చేస్తాడు. ఇది కనీసం ఎందుకు అని అడగవచ్చు. మీరు పంపిణీదారుని 2 రోజుల్లో ఆర్డర్ చేయవచ్చు. ఒక ఉత్పత్తికి కనీస స్టాక్కి 2 రోజుల ముందు స్టాక్ తీసివేసి ఆర్డర్ పాయింట్ వద్ద ఉంచుతారు. తద్వారా కనీస స్థాయికి చేరుకునే ముందు గరిష్ట స్థాయికి చేరుతుంది. సరఫరాదారు నుండి వస్తువులు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అతనికి ముందుగానే తెలుసు. అందువల్ల సరైన సమయంలో వస్తువులు చేరతాయి. ఇది సరి అయినది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తున్నాను. మేము ఇక్కడ చేసినది ఏమిటంటే, మీరు ఉత్పత్తులకు కనీస స్టాక్, గరిష్ట డిమాండ్ను నిర్వచించడం, మీ సౌలభ్యానికి రీఆర్డర్ పాయింట్ను సెట్ చేయడం. నాది 2 రోజుల్లో రాకపోతే మీరు దాన్ని రీఆర్డర్ చేయవచ్చు. దానికుంది. సిఫార్సు చేయండి. అలాగే మేము మరొక కారకాన్ని ఇచ్చాము. అది ఎలా ఉంటుందో దాని అర్థం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. సార్, సీజన్లో అది శతం. చాలా జరుగుతోంది. కానీ ఈ భవిష్యత్తు కాలానుగుణత భవిష్యత్తును దృష్టిలో ఉంచుతుంది. మీరు చేసే డిమాండ్ గణన వెనుకబడినది. అంటే నేడు మీరు ధరకు డిమాండ్ను లెక్కిస్తారు. కానీ మీరు ఋతువును పరిశీలించినప్పుడు రాబోయే 90 రోజులకు, గత సంవత్సరం 90 రోజులకు డిమాండ్ను మీరు లెక్కిస్తున్నప్పుడు నేను ఏమి చెబుతున్నానో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. నాకు సరిగ్గా అర్థమైంది. కాని మనం దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ మాకు ఏమీ చెప్పకుండానే 1 సంవత్సరం వరకు ఉండేలా నేను అడుగుతున్నాను. కాదు, ఇది మీకు 15 రోజులకు వస్తుంది. అతనికి సీజన్ ఎలా తెలుస్తుంది? నేను మీకు నిజం చూపిస్తాను. దాని గురించి నేను మిమ్మల్ని అడగబోతున్నాను. నేను ఇంద్రియ జ్ఞానం గురించి అడుగుతున్నాను. దానికి ఏడాది పడుతుంది. ఈక్విలిబ్రియా ఎస్పీలు మీ డేటా రిపోజిటరీలు మారతాయి. అవి మీ కోసం పనిచేసి రవాణాలో ఏమి జరుగుతుందో బ్యాకప్ తీసుకుంటాయి. ఆ డేటా మీ వ్యాపారం నుండి వేరు. దానికి విలువ ఏమిటి? మీకు లేదా వారికి ఏదైనా విలువ ఉందా? ఇది ఆర్థిక వ్యవస్థలో జరుగుతుంది. అంటే మీకు నిజ సమయంలో 10 సంవత్సరాల డేటా ఉంది. అందుబాటులో ఉంది. సరే, పరిపూర్ణమైనది. కాబట్టి ప్రస్తుతం నేను మీకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. దయచేసి నాకు 2 విషయాలు చెప్పండి. భూ బదిలీ గురించి మీరు నాకు ఏమి చెబుతున్నాడో చెప్పండి. మీరు మీ ఉత్పత్తిని నిర్వచించిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ వీక్షణకు రండి. డిస్ట్రిబ్యూటర్ వారీగా ఆర్డరింగ్ వస్తువు మొత్తం చూపిస్తుంది. స్థానిక ఏజెన్సీగా ఇది దాని స్వంతదానిని చూపిస్తుంది. ఇప్పుడే వచ్చాను, చేశాను. చెక్ అవుట్ ప్రక్రియ. ఈ ఉత్పత్తి ఇప్పటికే మీ ఆర్డర్లో ఉందని ఇది చెబుతోంది. అంటే మీరు దాన్ని తీసివేయవచ్చు లేదా వేగాన్ని పూర్తి చేయవచ్చు. మీరు ఇప్పటికే ఈ ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మీరు దీన్ని ఎందుకు తిరిగి ఇస్తున్నారు అనేది మీ నిర్ణయం. మీకు కావాలంటే ఆపండి. లేకుంటే డ్రెస్సింగ్ ఆర్డర్ పూర్తి చేయండి. ఇప్పుడు మీరు ఆర్డర్ స్థానిక ఫార్మాలో ఉందని చూడవచ్చు. నేనంటే దీన్ని పీడీఎఫ్ ప్రోగ్రాంగా ఎగుమతి చేసి చూడవచ్చు. చూడాలంటే ఉదాహరణ ఇలానే ఉంది. పర్వాలేదు. ఇప్పుడు మనం హో లోపలికి వెళ్ళవద్దు. పర్వాలేదు. నేను హోలోకి 11 సెకన్లు వెళ్తాయి. దానికి ముందు ఒకసారి నాకు 0 నుండి ఉప్పు ఆర్డర్ ఇవ్వడం ద్వారా చూపించు. అతను సాల్ట్ వైజ్ నాట్ ప్రోడక్ట్ వైజ్ అని చెబుతున్నాడు. ఉదాహరణకు బీసీ నాకు ఎస్ఎల్ ఫినక్ ప్లస్ పారాసిటమ్ ఓఎల్ అవసరమైన ఆర్డర్ ఇవ్వండి. ఆ ఆర్డర్ సరే అని చెబుతున్నారు. ఏం చేస్తావు? ముందు ఎఫ్ని నియంత్రించు. మీరు ఎక్సెల్, వర్డ్ వంటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో ఏదైనా కనుగొనగలరని తెలుసు. శోధించడానికి కంట్రోల్ ఎఫ్ నొక్కండి. కూర్పు పొందేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. నియంత్రణ హక్కు. కూర్పు విషయానికి వస్తే విషయాలు కోరేవారు ముందుంటారు. నాకు కనిపించినప్పుడు అది చూపిస్తోంది. ఇప్పుడు మీరు హై స్పీడ్ చేయాలనుకుంటున్నారని చెప్పారని అనుకుందాం. ఆర్డర్ ఇప్పుడే వస్తోంది. ఇక్కడ మీరు ఏ ఆర్డర్ చేసినా అది మార్జిన్ ఆధారంగా ఉంటుందని మీకు తెలుసు అని నేను చెబుతున్నాను. కాబట్టి అమ్మకపు రేటు పెంచితే సాధారణ వస్తువుకు ఏమవుతుంది? జీతం ఎంత? అమ్మకం పెంచితే
ఉత్పత్తులపై మీకు ఎంత మార్జిన్ ఉంటుంది? అది ఎక్కడుందో అర్థం కాదు. ఎంఆర్పి ధర మధ్య వ్యత్యాసం ఉంది. ఈ ఉద్యోగి పారాడిఫరెన్స్ అనేది కస్టమర్ ఎంచుకున్న ఉత్పత్తికి ఆధారంగా ధర వ్యత్యాసం. ఆ ఉత్పత్తి ప్రత్యామ్నాయాల ధర తేడా ఏమిటి? ఎంఆర్పి యూనిట్ ఆధారంగా చూపిస్తుంది. ఎంఆర్పి వద్ద ఎంపీలో ఇది సెల్ రేటు స్థాయిని చూపిస్తుంది. సెల్ ఉంది అని. ఇది రేటుపై హక్కు చూపిస్తుంది. మార్జిన్ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ మార్జిన్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ రెండింటి మధ్య అమ్మకపు రేటును మరియు మార్జిన్ స్థలాన్ని చూపుతుంది. ఎవరైనా ప్రయత్నించి చూపిస్తారా? అప్పుడు చూడగలను. నేను మీకు దీన్ని ఇక్కడ చూపించగలను. ఇది మీకు ఇలానే కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ నాది. అది నాకు సరిగ్గా సరిపోయింది. దాని బరువు, ధర ఎంత? పర్ఫెక్ట్. చాలా విషయాలు ఉన్నాయి. మీరు చెప్పినట్లే ఈ స్నేహితుడి గురించి కూడా. ఈ విషయం ఇక్కడ ఉండాలి. మామిడి నుండి. అవును అవును కాదు కాదు. నా స్నేహితురాలు నీకు ప్రతిదాని గురించి చాలా చెడు ఆలోచన ఉందని భావిస్తుంది. అందుకే ఆమె పరిపూర్ణురాలనుకుంటుంది. సరే, నేను ఆ బదిలీని నాకు చూపించు అని చెప్తున్నాను. ఇప్పుడే మీ ఆర్డర్ గురించి మాట్లాడుదాం. హే అబ్బాయిలు, కాబట్టి చూడండి, ఆ ఆర్డర్ కస్టమ్ విభాగంలోకి వచ్చింది. అవును, వచ్చింది. ఈ ఆర్డర్ సిద్ధంగా ఉందో లేదో ఇది చూపిస్తుంది. ఉదాహరణకు, ఈ ఆర్డర్ పుల్ సిద్ధంగా ఉంది, ఇది 0 సిద్ధంగా ఉంది, ఇది 50% సిద్ధంగా ఉంది. దీని అర్థం చెప్పండి. ఈ 2 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, కానీ ఈ 2 స్టాక్లో లేవు. సరే సరే, స్టాక్లో లేదని, కాని పార్షిల్ అందుబాటులో ఉందని అర్థమేమిటి? సగం స్టాక్లో ఉందని, సగం స్టాక్లో లేదని నేను మీకు చెబుతున్నాను. మీరు ఆర్డర్ చేసిన పరిమాణం మీ దగ్గర ఉంది, కానీ నా దగ్గర స్టాక్లో ఉంది. అంటే ప్రస్తుతంలో కేవలం 55 మాత్రమే స్టాక్లో అందుబాటులో ఉంది. కాబట్టి మీరు మా దగ్గరకు రాకుండా నిర్వచనం ఇచ్చాము. అందులో స్టాక్ పరిమాణం 0 అని, ఆర్డర్ పరిమాణం అని వ్రాయబడింది. సరే, మధ్యలో సరేనా? సరే, గమనిక. ఇందులో ప్రస్తుతం స్టాక్ అంటే 0. ఒక విషయం నేను మీకు మంచి చూపిస్తాను. ఉదాహరణకు, మీ వద్ద బ్రాడ్ మరియు నోట్ స్టాఫ్ ఉన్నారని అనుకుందాం. మీ వస్తువులు ఇచ్చారు. క్లిక్ చేస్తే సబ్సిడీ పొందుతారు. సబ్సిడీ కూడా ఉంది. అవును, సరే సరే. కాబట్టి దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని ప్రత్యామ్నాయం చేయవచ్చు లేదా భర్తీ చేయవచ్చు. చూడండి, ఈ విధంగా, ఈ తలుపు మాకు సరిపోదు, కాబట్టి మీరు దానిని ప్రత్యామ్నాయం చేయవచ్చు. సరే, ఇది అర్థమవుతుందా? ఆర్డర్ ఎంత ఉంటుందో దాని సంసిద్ధత శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీ అన్నిలు ఉదయం మీ కలలన్నింటికీ ఆర్డర్లు ఇచ్చారని అనుకుందాం. ఇప్పుడు మీరు ప్రతి ఆర్డర్ లోపలికి వెళ్లి కొరతలను తెలుసుకోలేరు. దానికి పరిష్కారం ఉంది. చిన్న వస్తువును జోడించి కాటన్ను జోడించడానికి ఒక ఎంపిక ఉంది. మీరు అన్నీ ఆలోచించారు. మీరు దానిపై క్లిక్ చేస్తే, మీ ఆర్డర్లో ఏదైనా కొరతలు ఉంటే, ఒకదానిపై టిక్ చేస్తే ఈ ఉత్పత్తి ఇప్పటికే కార్లో ఉందని అర్థం. మీరు దానిని పరిశీలించవచ్చు. మీరు 2 కార్ట్లు చేస్తే ఈ ఉత్పత్తులన్నీ మీ కార్ట్ ప్లస్ కార్ట్లోకి వెళ్తాయి. కాబట్టి మీ కార్డ్ అంటే హో కార్డ్ అయిన ఈ 1 పవర్ గురించి తెలుసుకోండి. 1B 1H కార్డులు ఉన్నాయి. బియో కార్డు వస్తోంది. సరే, మన కార్డు బాహ్య సరఫరాదారు వద్దకు వెళుతోంది. ఇప్పుడు ఆర్డర్ బుక్కి వెళ్లి మీ కార్డుపై క్లిక్ చేయండి. ఉత్పత్తులకు వెళితే మీ ఉత్పత్తులు ఇలా కనిపిస్తాయి. నేను మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది, మీరు చూడగలరు. కానీ చూడండి, డిస్ట్రిబ్యూట్ ఎంపిక కాలేదు. హే, ఇలా చూడవచ్చు. సరే, డిస్రప్టర్ ఎన్నుకోలేదు. నేను మ్యాజిక్ను ఎన్నుకుంటాను. అప్పుడు చూడండి, నేను 100% సార్లు ఉత్పత్తి విజయవంతంగా అందిస్తుందని చెప్పడం లేదు. కానీ ఎందుకంటే మీ గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు, మీ లాభం గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు, నాకు ఎలాంటి సమాచారం లేదు, అందువల్ల మేము దానిని సులభతరం చేయము. ఆహా ఆహా, మీరు ఈ డేటా అంతా పొందినట్లే నా మార్గం నుండి ప్రతిదీ తొలగిస్తారు. మీరు ఏదీ చెయ్యరు. లేదు లేదు. మీరు దీనిని పూర్తిగా కొత్త ఉత్పత్తిగా అనుకుంటున్నారు. దాని చరిత్ర మీకు తెలియదు. అవును, అది స్పష్టమే. కాని మీరు మిగతా డేటా పొందవచ్చు. నువ్వు నాకు ఇస్తావు. అది నాదానికంటే సులభం అవుతుంది. హహా, నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు డిస్ట్రిబ్యూటర్ వ్యూకి వెళ్ళినప్పుడు పార్టీ దాన్ని తనిఖీ చేయడానికి నువ్వు ఇక్కడ ఏమి చేస్తావు? ఇక్కడ చూడండి, ఇది మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఆర్ట్లో ఆర్డర్ పరిమాణం అంటే మీ స్టాక్ మారుతున్నప్పుడు
ఇది అవసరమైన పరిమాణం కాలంలో మీకు అవసరమైన పరిమాణాన్ని చూపిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత మీరు ఆర్డర్ పరిమాణాన్ని సమకాలీకరించగల ఆప్షన్ వస్తుంది. అవసరమైన పరిమాణం ఇలా ఉంటుంది. కాబట్టి అది స్వయంచాలకంగా సమకాలీకరించబడిందని మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు చెక్ చేస్తారు, ప్రతిదీ సరిగ్గా ఉంటే. చెక్ చేసిన తరువాత ఈ విధంగా పీజిఓ సృష్టించబడింది. మీకు బహుళ ఎంపికలు ఉన్నాయి. మీరు ఇమెయిల్ ఐడిని నమోదు చేసి అవునుపై క్లిక్ చేస్తే మెయిల్ అతనికి వెళ్తుంది. లేకపోతే వాట్సాప్లో అమ్మవచ్చు లేదా ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. మనం అతని దగ్గర ఆ వస్తువు అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయడానికి ముందుగా ఒక కాల్ చేయాలి. ఆ తర్వాతే మనం అతని దగ్గర ఆ వస్తువు ఉన్నదని ధృవీకరించగలము. కానీ సరే, మనం ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏమీ లేదు అనే విషయాలను బహుశా మనం సులభంగా సంక్షిప్తీకరించవచ్చు. ఇది మనకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది. అంటే వారు సాఫ్ట్వేర్లో ఏ ఉత్పత్తి ఏ సరఫరాదారు నుండి లభిస్తుందో ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఆ సరఫరాదారు వద్ద అదే ఉత్పత్తి ఉండే అవకాశం ఉంది మరియు మీరు మీ కొనుగోలు చేసినప్పుడు ఆ ఉత్పత్తి ఇంకా కొరతలో ఉందని సాఫ్ట్వేర్ తెలుసుకుంటుంది. ఏమవుతుందంటే నువ్వు ఆటోమేటిక్గా అవతలి వైపు వెళ్తావు, నేను తిరిగి వెళ్తాను. అతను దానిని కంపోజిషన్ వారిగా మరొక డిస్ట్రిబ్యూటర్కి పంపాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఏది అందుబాటులో ఉంటే అది ఇస్తాడు. అవును, నా ఉద్దేశ్యం వారికి ఒక శత తోటమాలి ఉన్నాడు. కాబట్టి మీరు వారిని ప్రతి వారం మార్చమని అడిగితే వారు దానిని ప్రతి వారం మారుస్తారు. ఆ మందు పేరు. కాబట్టి మీరు ఏమి చేయగలరు? ఉదాహరణకు, మీరు ఈ పార్టీకి కాల్ చేస్తున్నారు. అప్పుడు మీరు అతనిని ఈ నలుగురిని అడగాలి. మొదట, అతని వద్ద ఇది లేకపోతే మీరు దానిని ఇక్కడ నుండి తీసివేయవచ్చు. ఇది మంచిది మరియు ఆల్టర్నేట్ను ఇక్కడే ఎలా ఉంచాలి? అది ఆల్టర్నేట్ అని చెబితే ఇక్కడ ఇది కాదు, ఆ ఉత్పత్తి అక్కడ లేకపోతే అదే కూర్పు కలిగిన మరొక ఉత్పత్తి ఉంది. ఆ సందర్భంలో మీరు ఇక్కడకు వెళ్లి ప్రత్యామ్నాయానికి వెళ్ళినట్లుగా దీన్ని చేయవచ్చు. కాబట్టి ఈ సబ్సిడీ, మీరు ఏ సబ్సిడీ పెట్టాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని ఆర్డర్ చేయవచ్చు. మీరు ఆర్డర్ చేయగలరు. మీరు ఆ సబ్సిడీని పొందడానికి, దానిని ఆర్డర్ చేయడానికి మీరు దానిపై క్లిక్ చేయాలి. దాన్ని ఆర్డర్ చేయడం ద్వారా మీరు దానిని పొందవచ్చు. దానిని పొందడం చాలా సులభం. సరే, మీరు కొత్త ఉత్పత్తి పేరును నమోదు చేయాలనుకుంటే ఇది ఇంతకు ముందు రాలేదు. మీరు దాన్ని సృష్టించాలి. వేరే ప్రవాహం ఉంటుంది. చేయాలి. మీరు ఇక్కడ చూపించినట్లుగా దీన్ని చూపించాలి. ఏదైనా పెట్టావా నువ్వు? నిజానికి మీరు దానిని కొనుగోలులో చేర్చాలి. అంటే మీరు ఆపడానికి వస్తారు లేదా స్టాప్లో అంశాన్ని జోడిస్తున్నారు. మీరు ఇంకా జోడించకపోతే మొదట స్పెల్లింగ్ తప్పు ఉందో లేదో తనిఖీ చేయాలి. చాలాసార్లు మనం జైన్ మేట్ బదులుగా జానో మేట్ అని వ్రాస్తాము. ఇప్పటికే ఉన్న డోంట్ క్రియేట్ ఐటెమ్ వంటి స్పెల్లింగ్ తప్పు చేయకండి. సరైనదే, కానీ అది లేనట్టే అనిపిస్తే క్రియేట్ నొక్కండి. అది క్రియేట్లో తెరుచుకుంటుంది. మీరు సమాచారాన్ని నమోదు చేయండి. అర్థం. ఇది 10 నుంచి 15 రోజుల వరకు కష్టపడుతుంది. అవి మారుతూనే ఉంటాయి. కాబట్టి మనం కొత్త వాటిని సృష్టించడంలో కొనసాగాలి. కానీ ఆ తర్వాత డేటాబేస్ కూడా సరిపోదని నేను భావిస్తున్నాను. అంటే నోట్ ఇలా ఉంటుంది, కానీ మీ 99.9% ఉత్పత్తులు రెడీ. బహుశా ఆర్డర్లు చాలా కాలం క్రితమే వచ్చుంటాయి. మీరు ఇచ్చే డేటా, సింహం డేటా మధ్య ఏమి జరుగుతుందో మీ ఉద్దేశ్యం ఏమిటి? సరే. అవును, మా జాబితా సుమారు 4 లక్షల మందితో ఉంది. అవును, ఇది చాలా మంచిది. నిజంగా మంచిది. నిజంగా మంచిది. అదేనా మన ప్లస్ డేటాబేస్ అనుకున్నాను. లేదు. సరే, అది జాబితాను సూచిస్తుంది. అన్ని వ్యాపారాలు బాగున్నాయి. రెండవది ఏమిటంటే, ఆ ఉత్పత్తిని ఎవరైనా జోడించి ఉండవచ్చు. అది స్టాక్లో ఉంటే మాస్టర్లో కూడా ఉంటుంది. శోధిస్తే మాస్టర్లో కనిపిస్తుంది. ఉత్పత్తి సమాచారం మాత్రమే ఇస్తుంది, మరేదీ కాదు. నేను సోనుజీతో హో నుండి బీకి వెళ్తున్న ఆర్డర్ల గురించి చర్చించాను. అన్ని ఆర్డర్లు ఏమి వెళ్తున్నాయి? అవి మొబైల్ ద్వారా స్కాన్ చేసి చేయవచ్చా అని అడిగాను. అవును, అది ఖచ్చితంగా సాధ్యం. సర్, దానిలో మరిన్ని వివరాలు చెప్పగలరా? నాకు అర్థమైంది, కానీ మీరు కంగారు పడకూడదు. మరిన్ని వివరాలు ఇవ్వండి. ఉదాహరణగా నేను దీన్ని వివరిస్తాను. ఒక ఉప్పులో 100 స్ట్రిప్లుంటే ఒక దుకాణంలో 30 స్ట్రిప్లు మరియు ఇంకో దుకాణంలో 40 స్ట్రిప్లుంటాయి. మీరు దీన్ని మీ మొబైల్ నుండి ఒకసారి స్కాన్ చేసి ఆపై 30కి వెళ్లవలసిన పరిమాణాన్ని ఇక్కడ జోడిస్తే మన పని చాలా సులభమవుతుంది. ఇది చాలా సులభతరం చేస్తుంది. లేకపోతే మీరు దానికి ఇండెంట్ పెట్టారు. వారు ఇప్పటికే మీకు ఆర్డర్ చేశారు. సరే, కాబట్టి నేను ఏకిపారేసుకుని అవును నువ్వు చెప్పింది నిజమే, అది రాకూడదు
ఇంకా చెప్పు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆర్డర్ కూలీ రెడీగా ఉంది. ప్రక్రియ ఎలా ఉంది? నేను ఆడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చూడండి. దీన్ని తెరిచి సేల్స్ సృష్టించండి ఎంపిక వచ్చింది. నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 2 ఎంపికలు ఉన్నాయి. చాలా మంది వాటిని జాబితా చేస్తారు. కాక ఇక్కడ బ్యాచ్ సమాచారం లేకపోతే ఏమి జరుగుతుంది? లేదా అది మీ ఫిలోలాజికల్ లెక్కింపు ప్రకారం చేస్తుంది. ముందుగా గడువు ముగిసే బ్యాచ్ను మరియు దాని ప్రకారం మీ స్టాప్ అయిన బ్యాచ్ను గుర్తిస్తుంది. నేను ఇప్పుడు పిక్ లిస్ట్ చేస్తే చూడండి, నేను డోఆస్ 033 సైడ్ బ్యాచ్ నంబర్ను ఉంచాను. హహా, ఇప్పుడు మీరు ఈ పిక్ లిస్ట్ను ప్రింట్ చేయవచ్చు. సాధారణంగా వారు పిక్ లిస్ట్ను ప్రింట్ చేసి ఉత్పత్తి స్థానం వ్రాసి ఆ ఉత్పత్తులన్నింటినీ గేట్ హౌస్కు తీసుకువస్తారు. వారు ఉత్పత్తులు తెచ్చి స్కాన్ చేసేవారు. స్కాన్ చేసిన వెంటనే అన్ని ఉత్పత్తులు ఇక్కడ కనిపిస్తాయి. స్కాన్ చేయడం జరుగుతుండగా జాబితా పెరుగుతుంది. ఇది పెండింగ్లో ఉంటుంది. స్కాన్కు 2 మార్గాలు ఉన్నాయి. డెస్క్టాప్ స్కానర్ను ఉపయోగించి ఉత్పత్తిని జోడించవచ్చు లేదా క్విక్ స్కాన్ చేస్తుంది. క్విక్ స్కానర్ అనేది ఎనేబుల్ చేయబడిన స్కానర్. బ్యాచ్ నంబర్ వంటి వివరాలు మీ మొబైల్లో ఉంటాయి. మిమ్మల్ని మొబైల్ యాప్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం వల్ల అది స్వయంచాలకంగా ఉత్పత్తిని గుర్తించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అది బాగా జరిగితే మీరు దాని పరిమాణాన్ని ఇక్కడ నుండి నమోదు చేయవచ్చు. అంటే దానిని 15 సార్లు స్కాన్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది 15 సార్లు పూర్తవుతుంది. ప్రో స్కాన్ చేస్తుంటే ఆ ముల్లు ఇక్కడే ఉంటుంది. సరే సరే, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనిప్పుడే వెళ్లాలనుకుంటున్నానని చెబుతున్నాను. నేను సోనుజీతో కూడా దీని గురించి మాట్లాడానని చెబుతున్నాను. ప్రస్తుతం మార్గ్ ద్వారా 4 స్కోర్లు మరియు 4 స్కోర్లు పనిచేస్తున్నాయి. ఇది నిర్మాణంలో ఉంది. రెండవ విషయం చెప్పడం ద్వారా నేను ఒక ప్రక్రియను చూపించాలనుకున్నాను. మీరు ఐటమైజేషన్ చేశారు. ఆర్డర్ చేసిన వ్యక్తి మీ బ్రాండ్ నుండి వచ్చినందున స్టాక్ బదిలీ పూర్తయింది. బ్రాంచ్ బదిలీ అయ్యింది. నేను దానిని సేవ్ చేస్తే మీరు చూస్తారు. వెళ్ళండి. ఇక్కడ స్టాక్ బదిలీ ఆటోమేటిక్. బ్రాంచ్ బదిలీకి ఒక ఎంపిక ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే బదిలీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మీ బదిలీ. మీరు క్లిక్ చేస్తే డోలో 500 ఆర్డర్ పంపినట్లు చూపిస్తుంది. ఇక్కడ అతనికి తిరస్కరించడానికి లేదా ఆమోదించడానికి ఎంపిక ఉంది. మీరు ఇలా చేస్తే అది ఆటోమేటిక్గా ఉత్పత్తి స్టాక్కు జోడించబడుతుంది. డోలో ఫైండర్ జోడించబడిందని మీరు గమనిస్తారు. ఈ తగ్గింపు పొందండి. అందువల్ల మీరు వెదురు తయారు చేసే సమయంలో అది ముందుగానే కత్తిరించబడింది. ఆ సమయంలో ఆ పాయింట్ పూర్తిగా మూసుకుపోయింది. ఇది ఒక ముఖ్యమైన దశ. అవును కంటే మంచిది. అవును అవును. డెబిట్ ఇలాగే జరిగింది. ఇప్పుడు ఆ వస్తువు మెడికల్ సేల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే, మరియు ఇక్కడ మీకు కొనుగోలు వస్తుంది. నేను కొనుగోలు చూస్తే ఇది జరిగిందని చూడండి. రెండింటికి ఒకే జీఎస్టీ నంబర్ ఉంది. వేర్వేరు జీఎస్టీ నంబర్ ఉంటే పన్ను విధిస్తారు. మా మైగ్రేషన్ ప్రక్రియ ఎలా ఉందో చూస్తారు. డేటా మైగ్రేషన్లో ఏ మార్గంలోనైనా డేటా ఎగ్రెస్ చేయవచ్చు. వ్యాపారం ఎంత పెద్దదైనా 1 గంటలోపు మైగ్రేషన్ పూర్తి ఆటోమేషన్ ద్వారా చేస్తాం. మీ వద్ద ఎక్కువ ఉంటే ముందుగా మనం హో చేస్తాము. ముందుగా హో యొక్క మైగ్రేషన్ జరుగుతుంది. హోలో ఏమి జరుగుతుంది? ఆ హోకి 3 ఫైల్స్ వస్తాయి. ఇక్కడ నేను మీకు చూపించినట్లుగా 3 ఫైల్స్ వస్తాయి. విజయం మరియు వైఫల్యం. మనకు ప్రస్తుతం హో కూడా లేదు. మీకు వ్యక్తిగత స్థాయిలో హో కూడా ఉంది. కాబట్టి మీరు హోల్సేల్ లైసెన్స్లో ఏదైనా తీసుకున్నారు, మీకు అది లేదు. ఇది హోల్సేల్ కాదు. మీరేమంటారు అంటే, మనం అక్కడ నుండి కొనుగోలు చేస్తుంటే మనకు హోల్సేల్ అవసరం ఎందుకు ఉంటుంది? మేము దానిని వారికి పంపిణీ చేయము. అందువల్ల హోల్సేల్ అవసరం లేదు. మనం అక్కడ నుండి నేరుగా కొనుగోలు చేస్తే సరిపోతుంది. లేదు, కానీ ఏమి జరుగుతుందంటే మీ బీటీ బదిలీకి ఒక హోల్సేల్ ఖాతా అవసరం ఉంటుంది. ఇది లేకుండా మీరు బదిలీ చేయలేరు. పరీక్షకు మనకు ఒక సరఫరాదారున్నట్లే. వారు మాతో కలిసి, అంటే ప్రధాన కార్యాలయంలో చేస్తున్నారు. కాబట్టి దీని దృక్కోణం నుండి చీఫ్ ఒకేలా ఉన్నాడు. 4 దుకాణాలకు బదులుగా ఒక దుకాణానికి ఆర్డర్ వస్తోంది. అవును, అంటే సమస్య లేదు. మీరు ఏమి చేస్తారు? స్థానిక పర్యావరణంలో ఖాతా తెరవడం గురించి మాట్లాడుతున్నాను. పర్వాలేదు. రిటైల్లో మీరు ఎంత పెద్ద స్కోరు ఉన్నా ముందుగా దానిని మైగ్రేట్ చేయాలి. ఇలా జరిగితే మీరు ఒక్క కేసు కూడా చూడలేదు. మేము మీ ఉత్పత్తిని మా డేటాబేస్తో మ్యాప్ చేస్తాము. సరియైనదా? కొన్ని సందర్భాలు వస్తాయి. ఆలోచనలు పెండింగ్లో ఉంటాయి.
కాబట్టి దానిని ఎలా మ్యాప్ చేస్తామో చూడాలి. ఇక్కడ చాలా జరుగుతుంది, ఎందుకంటే స్పెల్లింగ్. లేదు, మీ స్పెల్లింగ్లు సరిపోలకపోయినా అది సరైన ఉత్పత్తికి మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సరే, మనం చాలా వ్యాపారం చేస్తాము కాబట్టి చాలా లాజిక్లు రాశాము. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఆ ఉత్పత్తులు మీ అన్ని దుకాణాలలో పునరావృతమవుతాయి. హహహహ, అవి పునరావృతమవుతాయి. సరే, మీరు ఈ పెండింగ్ కేసును పరిష్కరించినట్లుగా ఒక దుకాణానికి చేశారు. ఆ తర్వాత మేము ఏమి చేస్తాము అంటే మీకు 3 దుకాణాలు ఉంటాయి. మొదటి స్టోర్ని రిఫరెన్స్గా ఉంచుకుని వాటిని మ్యాప్ చేస్తాము. సరే సరే, నువ్వు వాళ్ళకి లైన్ కట్టాలి, కానీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా నేను మీకు చెప్పినట్లుగా ఆ స్కాన్ల బిల్లులు కూడా క్విక్ స్కాన్ ద్వారా తొలగించబడతాయి. కాబట్టి అది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. నేను చెబుతాను, మీరు కూడా చేయగలరు. మీ పంపిణీ మాదని ఆసక్తి చూపుతాను. జనరల్ అంటే మా పెద్ద దుకాణాలు, అందులో చాలా మంది ఉన్నారని వారు చెబుతారు. నాకు తెలుసు అనే లేబుల్. మీరు బూట్ను బదిలీ చేస్తే ఆ ఉత్పత్తి మీతోనే ఉంటుంది, కాబట్టి రిటైల్ బిల్లింగ్ పూర్తయింది. కాబట్టి మీరు చెప్పిన ఈ త్వరిత ఈతో స్కాన్ చేసే విధానం రిటైల్ స్థాయిలో సాధ్యం కాదు. అతను బిల్లింగ్ చేయగలడా? అన్ని స్థాయిల్లో పనిచేస్తాడు. అతని ప్రత్యేకత ఏమిటంటే కొత్త ఇంటర్వ్యూలు లేకుండా 15 రోజుల్లో మంచి పని దొరుకుతుంది. 90% కేసులకు పనిచేస్తాడు, కానీ 10% కేసులు పని చేయకపోతే పర్వాలేదు. ఆ కేసులు అలాగే ఉంటే మన వాళ్ళు ఆ సోదరుడు చెప్పినట్లు చేస్తారు. అతను దానిని మాన్యువల్గా నమోదు చేస్తాడు అని చెప్పారు. మీరు మాకు ఇవ్వవచ్చు, కాబట్టి దాన్ని ఆప్టిమైజ్ చేయండి, కానీ సైట్ ఉంటే దానిపై 10% ఇసుక వేయాలి. అవును, నాకు అతను అని అనిపిస్తోంది. బార్కోడ్ స్కానర్తో 2 లీకేజీ నియంత్రణను కలిగి ఉన్నాయని నేను విన్నాను. దానిలో ఒకటి ఒక వస్తువుగా మారుతుంది. శాతం నియంత్రణ ఉంటుందని విన్నాను. అంటే మీ లీకేజీ 0% అవుతుందా? నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా మంది బార్కోడ్లను మొదట సర్వర్గా మార్చడం లేదు. మేము దీన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది మరియు అంతా బాగుంది. అవును, అప్పుడు మనం దానితో వెళ్ళవచ్చు. దాని అర్థం ఉత్పత్తి జరుగుతుంది ఎలా? మీరు హోలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా మీరు కొనుగోలు చేసిన వెంటనే, ఉదాహరణకు కొనుగోలు ఎంట్రీ ఇవ్వడం ద్వారా మీరు ఒక పెద్ద సైన్ను చూశారని నేను మీకు చెప్పాను. ఇలాంటి వస్తువులు మీరు కొనుగోలు చేసినప్పుడు లైన్ లేదా పేజీ సృష్టించబడదు. మీరు ఈ పేజీకి వస్తారు. నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ చూడి. సాధారణంగా థర్మల్ ప్రింటర్ కొనుగోలు చేస్తే అందులో స్ట్రిప్ ఉంటుంది, అది బార్లో ఉంటుంది. సరే, ఆ సమాచారం కొంత ముద్రించబడుతుంది. మీ స్టోర్ పేరు అంటే సంస్థ పేరు, దానిని ముద్రించవచ్చు. స్టాప్ లొకేషన్ను ముద్రించవచ్చు. మీ పేరు బ్యాచ్లో కావలసిన సెట్టింగ్లను ఉంచుకోవచ్చు. మిగతావి తీసివేయవచ్చు. సాధారణ వ్యాపారం ఉంటే సరిపోతుంది. ఉత్పత్తిలో ఆర్పి లేదాన్ని ముద్రించకూడదు. నా రక్షకుడిని ముద్రించాలని కోరుకుంటారు. పరీక్ష సరే, మీరు దాన్ని సెట్ చేస్తారు. టేబుల్ ప్రింట్ చేస్తే స్టిక్కర్లు ప్రింట్ అవుతాయి. బృందం వాటిని అతికించాలి. అది వ్యక్తిగత స్ట్రిప్స్ పై అప్లై చేయాలి. ఇది వ్యక్తిగత స్క్రిప్ట్లను కోరుకుంటుంది. ఇది త్వరగా పూర్తవుతుంది. లేదు, నా ఉద్దేశ్యం అదే. అంటే కొంత సమయం పట్టినా ఇందులో మొత్తం 23 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే మీ స్థానం దానిలో వ్రాయబడుతుంది. మీరు నిర్మిస్తున్న గిడ్డంగి గొప్పది, కాబట్టి మీ ఉద్యోగి ఈ కవాతును ఎక్కడ ఉంచాలో, దానిని ఎక్కడ ఉంచాలో మీకు చెప్పాల్సి ఉంటుంది. తద్వారా మీ మొత్తం జీవిత చక్రం పూర్తవుతుంది. చిరునామా స్థానం ముద్రించబడినందున దానిని అక్కడే ఉంచాలి. మీరు బిల్లింగ్ చేసినప్పటికీ మీరు ముద్రించే బిల్లులో స్థానం ముద్రించబడుతుంది. దానిలో స్థానం వ్రాయబడి ఉంటుంది. మీరు అనుసరించే నిర్దిష్ట స్థానం, వస్తువు యొక్క రోపింగ్ యొక్క చెక్కడం. అది కూడా చాలా వేగంగా ఉంది. సరే, మరికొంత సమయం తీసుకుంటుంది. రెండవ విషయం లీకేజీ గురించి. నేను చెల్లించాల్సిన బ్యాచ్ మరియు నేను బిల్ చేస్తున్న బ్యాచ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయని మీకు తెలుసు. సరిగ్గా. మీ సంస్థ పేరు ఉంది. సాధారణంగా వచ్చే రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కాదు. ఇది పునరావృతమవుతుంది. మీ వ్యాపార పేరుతో ఈ స్పీకర్ను ఉంచి ఉత్పత్తి గడువు ముగిసినప్పుడు ఆ వ్యక్తికి మళ్లీ ఉద్యోగం వస్తుంది. హాహాహా, మార్కెట్ వ్యూహం
ఎందుకంటే అతను 15 రోజులు మందు తీసుకుంటాడు. ఇప్పుడు అతనికి ఆ పేరు గుర్తుండవచ్చు. లేదు. మందు. కుడి 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 కుడి. మరి దీని అర్థమేమిటి? ఇది కుడివైపున నిలువుగా ముద్రించబడింది. కాదు కాదు, ఇది స్థానిక బావి పొలం బార్కోడ్ క్రింద ముద్రించబడింది. మీ పేరు, స్థానం ఇక్కడ కనిపిస్తాయి. మీరు స్థానం నమోదు చేస్తే అది ఉత్పత్తి పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ అవుతుంది. అమ్మకపు రేటు, కొనుగోలు రేటు, సరఫరాదారు పేరు వంటి 21 ఐచ్ఛిక విషయాలు ఉన్నాయి. సరే, సరఫరాదారు పేరు మనం పెడదాం, ఇది మన ఇష్టం. సరే, నాకు అర్థమైంది. మనం షాప్ లొకేషన్ అడ్రస్ పెడదాం. ఉదాహరణకు లోధీపారా, సంజయ్ నగర్ సార్. అలాగే, ఇది దేవుడు, నేను దీన్ని చేస్తాను.